యుద్ధం చేస్తూ ఉన్నాడు. సంఘములో దేవుని యొక్క కార్యాలు లేకుండా చేయాలని మనలో నుంచే మనకి శత్రుల్ని తయారు చేసి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వారం నేను పరిశుద్ధాత్ముని అడుగుతూ ఉంటే దేవుడు చాలా చక్కగా కొన్ని విషయాలు నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ చూసారు ఎప్పుడైనా? పేర్లు పెట్టి పిలిచేది రాంగ్ అని ఒక దైవజనం మీద పడి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఈరోజు మీ చెవులు గింగురుమనే మాటలు నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నవాడు. జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. యుగ యుగములకు ఆయన అలాగే ఉంటాడు. ఆయన మారనటువంటి దేవుడు. ఆయన మనము మారిపోతాం కానీ ఆయన మారడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎక్కడదో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. చూడండి, నిన్న, ఇంకా చదవండి. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. అంత హల్లెలూయా. నిన్న అద్భుతాలు చేస్తే ఈరోజు చేయడా? చేస్తాడు. నిన్న పేర్లు పిలిస్తే ఈరోజు పిలవడా? చెప్పండి బాబోయ్, పిలుస్తాడు. ఆయన నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం చదువుతున్న క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికి సపోర్ట్ చేసే క్రైస్తవులు చాలా దైవజనులే. ఏదైనా క్రొత్త తైలం బయటకు వస్తూ ఉంది అంటే, ఏదైనా క్రొత్త అభిషేకం బయటకు వస్తూ ఉందంటే, ఇది లేదు, ఇది కూడదు, ఇది జరగదు, ఈయన దొంగ బోధకుడు, ఫాల్స్ ప్రీచర్. అద్భుతాలు చేసే వాళ్ళందరూ దొంగ బోధకులు అంటే, మరి వాక్యం ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, వాక్యం ద్వారా కూడా మార్పు జరుగుతూ ఉంది అంటే వారు కూడా దొంగ బోధకులు అయిపోవాలా? ఆయన నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఈజ్ అ గాడ్. అందుకే అన్నాడు యేసుక్రీస్తు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ చూడండి ఒకసారి. యేసుక్రీస్తు, చూడండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అందరం హల్లెలూయా. ఈరోజు దేవుని కుటుంబాలుగా మనము అద్భుతాలు చూడాలి అంటే, ఆశ్చర్యకారాలు చూడాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో నమ్మినప్పుడు దేవుడు నిన్న చేసిన వాడు, ఈరోజు చేసిన వాడు యుగ యుగములకు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మాత్రం నమ్మిక మాత్రం ఉంచాలి. ఏం చేయాలి? నమ్మిక మాత్రం ఉంచాలి. ఆయన మార్పు లేనివాడు. ఆయనకంట నీ హృదయ తలంపులు తెలుసంట, నీ ఆలోచనలు తెలుసంట, నువ్వు చేసేది తెలుసంట, నువ్వు పండుకునేది తెలుసంట, నువ్వు లేచేది తెలుసంట, నువ్వు నడిచేది తెలుసంట. ఆయనకి తెలియంది ఏదీ లేదు. ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. అందరూ పండి, నేను కూర్చునేది తెలుసు. గట్టి చెప్పాలి, నేను కూర్చునేది తెలుసు, నేను లేచేది తెలుసు, నేను నడిచేది తెలుసు, నేను పండుకునేది తెలుసు. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాన్ని చెరిపివేసే బోధలు ఎక్కువైపోయినాయి. అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు. నిన్న జరిగినాయి, ఈ రోజు జరగవు. అప్పుడు అపోస్తులు చేశారు, ఇప్పుడు అపోస్తులు చేయరు. అప్పుడు పేరు పిలిచారు, ఇప్పుడు పిలవకూడదు. బైబిల్ ఎక్కడుందని అనేక ప్రశ్నలు సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బోధలు ఎక్కువైపోయినాయి. ఆయన మార్పు లేనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అటు ఇటు బోధలకి అటు ఇటు కొట్టుకోబాక వెళ్ళిపోకండి. అది సత్యమని ఆ బోధకులతో ఏకీపించబాకండి. వాక్యంలో ఏది ఉందో దాన్ని నమ్మటం స్టార్ట్ చేయాలి మనం. ఆమేన్. అందుకే బైబిల్ చదవాలి మనం. అందరూ బైబిల్ చదవాలి, అందుకే అని చెప్పాలి. ఎట్టి చెప్పాలి, బైబిల్ చదవాలని చెప్పండి. ఒక గొప్ప దైవజనుడు ఈ రోజుల్లో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే అనేక మంది ఆయన దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు, ఆ కుటుంబాన్ని దమ్కి కాల్సి విచ్ఛిన్నం చేస్తున్నారు. అయితే నేను ఆ దైవజనుడికి సపోర్ట్గా మాట్లాడట్లేదు కానీ వాక్యానికి సపోర్ట్గా మాట్లాడుతున్నా. వాక్యంలో అద్భుతాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దైవజనుడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నా అంటే అది దేవుడు చేసే కార్యాలే. హల్లెలూయా, హల్లెలూయా. రెడీ అప్పుడు ఆమేన్. మీకు చూపిస్తా, ఆయన పేర్లు పెట్టి పిలిచట్లేదు బైబిల్లో. ఎవరెవరిని పేరు పెట్టి పిలిచాడో చూపిస్తా. ఆయన ఇంకా మీ గురించి ఏం తెలుసో చూపిస్తా. చూడండి, ఇంకా చూద్దాం ఒకసారి. లెట్ మీ షో యూ సంథింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. అందరు చెప్పండి యేసుక్రీస్తు. అందరు చెప్పండి యేసుక్రీస్తు నిన్న. అందరు చెప్పట్లా నిన్న. ఈ మాట చెప్పాలా? హెబ్రీయులకు రాసిన అందరు హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటి చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా. అంటే ఒకే రీతిగా ఇంకెలాగంట యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉండే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమె నీ స్టాండర్డ్కి దేవుణ్ణి తీసుకొచ్చి దేవుణ్ణి చూపించాలని ప్రయత్నం చేయబాక. ఆయన స్టాండర్డ్కి నువ్వు ఎదుగు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన స్టాండర్డ్కి వెతుకుతావో నీలోంచి క్రొత్త ద్రాక్షారసం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ప్రతిరోజు విశ్వాసం ఎదుగుతావో నీలో క్రొత్త బయటకు తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అద్భుతాల కోసం వస్తున్నావేమో, ఈరోజు నా కుటుంబం బాగుపడాలని వస్తున్నాయేమో. అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని బాగు చేయడమే కాదు, నీ జీవితంలో అద్భుతం చేయడమే కాదు, నీ కుటుంబాన్ని కడతమే కాదు, అంతకంటే గొప్ప కార్యాలు చేయటానికే దేవుడిని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆమేన్. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎటర్నల్. ఆయన ఆమ్నిపోటెంట్, ఆయన సర్వాంతర్యామి ఆయన. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది కూడా లేదు. అందరూ ఆయనకి అన్ని కనబడతాయి అని చెప్పండి. చెప్పండి బాబా. అన్ని ఆయనకి గట్టి చెప్పాలి. ఆయనకి, నీకు కాదు, ఆయనకి. అందరూ ఆయనకి అన్నీ కనబడతాయి. ఎవరికి? ఎవరు చెప్పట్లే. ఎవరికి? ఆయనకి అన్నీ కనబడతాయి. ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు, నీలో నుంచి అన్నీ చూస్తాడో చూడ్డా? అంటే ఒక గర్భఫలం లేదు అని పేరు పెట్టి పిలిస్తే అది కరెక్టా కాదా? చెప్పండి బాబాయ్. ఆయనకి తెలియంది ఏది కూడా చెప్పట్లా. ఆయనకి తెలియంది ఏది కూడా. మళ్ళీ చదవండి వాక్యం. మరియు ఆయన దృష్టికి కనబడని, ఆయన దృష్టికి, ఆయన కంటికి కనబడని సృష్టము ఏదీ లేదు. సృష్టము ఏదీ లేదంట. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క చరిత్ర చూసే ఏకైక దేవుడు, చూచుచున్న దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. నీకు గర్భఫలం లేదని తెలుసు, నీ భర్త మారలేదని తెలుసు, నీ పిల్లలు ఆ పాపంలో ఉన్నదని తెలుసు. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన పేరు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. హాగర్ని చూశాడో చూడలేదా? నీరు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు. హాగర్ని చూశాడు. హల్లెలూయా. హాగర్ని చూసి వదిలేలే. హాగర్కి కూడా సహాయం చేశాడు ఆ దేవాతి దేవుడు. ఆమేన్.
ఆయన చూసే దేవుడు, ఆయన ఊరుకునే దేవుడు కాదు, నీకు సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి చూస్తున్నాడు, నీకు పిల్లలు లేరని చూస్తున్నాడు, నీ యొక్క దరిద్రాన్ని చూస్తున్నాడు. అయితే ఆయన మీద ఆధారపడితే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చి పేరు పెట్టి పిలిచి సహాయము చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న అయినా, అబ్రామును పిలిచింది ఎవరండి? అబ్రాము పిల్లలు లేరని ఎవరికి తెలుసండి? ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు? అప్పటికి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలకి ఏమన్నా తెలుసు? అబ్రామా, నీ ఇంటిని విడిచిపెట్టి బయటికి రా, నా గురించి నీకు ఎట్ట తెలుసయ్యా? నాకు అన్నీ తెలుసు, నేను చూచుచున్న దేవుడును. హల్లెలూయా. అబ్రామును పిలిచిన దేవుడు, ఇస్సాకును పిలిచిన దేవుడు, యాకోబును పిలిచిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి పేరు తెలిసిన దేవుడు, తల్లి గర్భందు రూపించబడక మునుపే నీ గురించి తెలిసిన దేవుడు, ఏకైక దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నేను ఆ పేర్లు పెట్టి చెప్పను కానీ మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. అంతేకాదు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమె ఆ దైవజనుడి మీద అటాక్ జరుగుతున్నప్పుడు చాలా బాధేస్తుంది నాకు. అయ్యా, ఆయన పేర్లు పెట్టి పిలుస్తుంటే ఈయనంట అనేక మందిని తీసుకెళ్తాడంట, వాళ్ళందరూ నేను స్వస్థపరచాలంట. ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాడంట. ఇక్కడ ఫైట్ చేస్తుంది మనుషులు కాదు, సంఘములో అద్భుతాలు లేకుండా చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు అంతకంత అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. He is a God of miracles. He is a God of wonders. He is a God of signs and wonders. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా ఉండేవాడు ఆయన. ఆమె నేను చెప్తున్నాను, వాక్యంలో ఉందా? అన్నప్పుడు నేను చెప్తున్నాను, వాక్యం ఉందా? ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమె చదవండి, ఇంకా కంప్లీట్ చేయండి. 4:13 ఇప్పుడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నామో చూడండి, ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. ఆయన కనులకు మరుగైంది ఏదైనా ఉందా? అన్నప్పుడు నేను కూర్చుంటా, చెప్పండి బాబు, నేను కూర్చుంటా, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకొనుట, నేను తప్పు చేయుట, నేను అబద్ధాలాట, ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. ఆయన స్పష్టముగా చూస్తున్నాడంట. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. నీ పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాడు. అయితే కొంచెం నీ విశ్వాసాన్ని పెంచుకో, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. అక్కడ చూడండి ఎంత బాగుందో. ఆయన కంటికంట మళ్ళీ చూడండి, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదంట. హల్లెలూయా. నీ కళ్ళు గుడ్డితనం వచ్చిందేమో, నా యేసయ్యకి గుడ్డితనం లేదు. ఒకళ్ళు చెప్పండి, నా యేసయ్యకి గుడ్డితనం లేదని చెప్పండి. అందరూ చెప్పండి, నా యేసయ్యకి. అరే చెప్పండి బాబాయ్, నా యేసయ్యకి కళ్ళు బాగా కనబడుతున్నాయని చెప్పండి. తేటగా, అది కూడా. హల్లెలూయా. నీ కళ్ళుకి చతారం పట్టింది, నీ కళ్ళు కనబట్ల, ఇది లేదు అది లేదు. అందుకే పరిశుద్ధాత్మతో వాక్యాన్ని చదివినప్పుడు నీ కళ్ళు తేటగా కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే అద్భుతాలను వ్యతిరేకిస్తున్నారో వారందరూ అద్భుతాలు చేసే విధంగా దేవుడు వాళ్ళని మార్చునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన నిన్న, అందరు చెప్పాలి, ఆయన నిన్న నేడు యుగ యుగములకు మారనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం.
మన యేసయ్యకి ఇంకేం తెలుసు చూపిస్తాను. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు ఇదిగో మేము 27 చదవండి. 19:20 శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు అవర్ గాడ్. మన దేవునికి సమస్తము సాధ్యమే. నీకు సాధ్యం కాకపోతే అసాధ్యమైనటువంటి దేవుని మీద ఆధారపడితే ఆయన సమస్తాన్ని సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. ఏమంటే దెయ్యాలు వెలగొట్టేది బైబిల్లో ఉందండి? దేవుడు దెయ్యాలు వెలగొట్టాడండి? చెప్పట్లా? వెలగొట్టాడండి? సేనని అడగలేదా నీ పేరేంటని? అడగలేదా? మరి ఒక దైవజనుడు ఒక దెయ్యంతో మాట్లాడుతుంటే నీ పేరేంటి అని అంటే తప్పండి? దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. అందరూ ఆమేన్. మళ్ళీ చదవండి మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుల ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూడండి, హల్లెలూయా. మీరు నన్ను వెంబడించారు కాబట్టి మీకు సింహాసనాలు ఇచ్చి మీరు అనేక మందికి తీర్పు తీర్చేవారుగా నేను చేస్తా. అంటే ఆయన వెంబడించే వారికి ఏమిస్తాడు? ఆయన బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. సింహాసనాలు ఇస్తాడు. అంతేకాదు వరాలను ఇస్తాడు ఆయన. ఆమేన్. అందరూ హల్లెలూయా. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనము 11, 12 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 94వ అధ్యాయం 11, 12 వచనాలు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. చూడండి 94:11 ఏమన్నాడంటే నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు లేవనే నరుల ఆలోచనలా దేవుడు ఆలోచనలా? అద్భుతాలు లేవు అనేది నరుల ఆలోచనలా దేవుని ఆలోచనలా? అయితే దేవుడు అంటున్నాడు అవి వ్యర్థములే. హల్లెలూయా. అవన్నీ వ్యర్థములే. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. మన దేవుడు మన పరిస్థితిని చెప్పే దేవుడు. మన దేవుడు మన పరిస్థితిని మార్చే దేవుడు. హల్లెలూయా. అందరూ ఏసైకి నీ పేరు తెలుసా అని చెప్పండి. ఒకరు చెప్పండి, ఏసైకి నీ పేరు తెలుసు. అందరూ నీ ఊరు తెలుసు, నీ గోత్రం తెలుసు, నీ ఫోన్ నెంబర్ తెలుసు, నీ పిన్ నెంబర్ తెలుసు, నీ పాస్పోర్ట్ నెంబర్ తెలుసు, నీ గురించి సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన సమస్తము చూచుచున్న దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. ఇజ్రాయేల్ కొనుక్కునేది దేవుడు తెలిసిందంట. తెలుసా? ఇజ్రాయేల్ కొనుక్కుంటున్నారు దేవుడి మీద, మోషే మీద కొనుక్కుంటున్నారు. అది దేవుడు చూసి ఉగ్రుడే. అంటే ఈ భూమి మీద జరిగేదన్నీ కూడా నా యేసయ్యకి నీ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను బ్లెస్ చేస్తాడా? నేను అభివృద్ధిపరచడా? నిన్ను స్వస్థపరచడా? అయితే నువ్వు ఒకటి చేయాలా, నువ్వు ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, యుగ యుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. తనకు సంభవింపబోవునవన్నీ చూడండి జాగ్రత్తగా రండి.
యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, ఆయనకు తెలుసు అంట. హల్లెలూయా. ఆయనకి ఏమి జరగబోతుందో యేసయ్య ఎరిగిన వాడంట. ఇప్పుడు చెప్పండి, జరగబోయే వాటిని దేవుడు చెప్తాడు చెప్పడా? బాబు ఈరోజు చెప్పాక చాలా మందికి ఫీజులు గుర్తి. జరిగింది చెప్తాడా? పోనీ జరిగింది చెప్తాడా? పేతురు 3 సార్లు బొంకుతాడని దేవుడికి ముందే తెలుసా? ముందే తెలుసా లేకపోతే అప్పుడే తెలిసిందా? ముందే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ గురించి భవిష్యత్తు చెప్తాడు చెప్పడా? భవిష్యవాణి దేవుడు నేను చేయబోతున్నాడు. హే రాంగ్ ప్రీచర్, రాంగ్ బోధకుడు, ఈయన భవిష్యత్తు చెప్తున్నాడు. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నాడు? దొంగ బోధకుడు, నువ్వు ఫాల్స్ వాక్యాన్ని నమ్మనోడివి. హల్లెలూయా. యు ఆర్ ద ఫాల్స్ ప్రీచర్ హూ డోంట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నీ కళ్ళుకి తేటగా తెరవబడును గాక. ఆమె అద్భుతాలు చేశాడు. పడిపోతుండే, ఎందుకు పడిపోతున్నారని అడుగుతున్నాడు. ముందుకు వెనక పడవచ్చుగా, సైడ్కి పడవచ్చుగా, పరిశుద్ధ అసలు బాప్తిసమిచ్చే పద్మాసు దీపమందు యోహాను యేసుక్రీస్తు దగ్గర చచ్చిన వానివనే పడున్నాడంట. ఆయన గెత్సమనే తోటలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తు నేనే అని చెప్పినప్పుడు అందరు కింద పడిపోతారు. తెలుసని కదా? వాక్యాలు చదువు, ఆత్మతో చదువు, అప్పుడు కనబడతాయి. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. పడిపోటు దేవుని శక్తిని నువ్వు తట్టుకోలేవు. ఎందుకు అట్లా ఎగురుతున్నారు? దానికి మ్యూజిక్లు పెడతారు, సినిమా పాటలు, మ్యూజిక్లు. ఏంటి ఎగిరేది? వెక్కిరిస్తున్నావు పరిశుద్ధాత్మని. జాగ్రత్త, అద్భుతాలను వెక్కిరిస్తున్నావు. బి కేర్ఫుల్. అభిషేకాన్ని వెక్కిరిస్తున్నావు. నీ జీవితంలో అభిషేకాన్ని పొందుకోలేవు. నువ్వు దేన్ని వెక్కిరిస్తావో, దేన్ని అసహించుకుంటావో నీ జీవితంలో పొందుకో. వీలుంటే నమ్ము, వీలుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇది నిజమా కాదని దేవుని దగ్గర అడుగు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అభిషేకం నిజము, అద్భుతాలు నిజము, సూచక్రియలు నిజము. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు, నీ గురించి సమస్తం తెలిసిన దేవుడు, ఏకైక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఓ బోధకుడా, ఈరోజు దాన్ని నమ్మకండి. ఓ బోధకుడా, నువ్వు దేన్ని నమ్ముతున్నావు? జాగ్రత్త. నీ దేవుడిని నువ్వు ఎక్కిరిస్తున్నావు. ఈరోజు ఎవరైతే ఆ గుంపుతో కలిసి ఎక్కిరిస్తున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను వెక్కిరిస్తున్నారు, అభిషేకాన్ని వెక్కిరిస్తున్నారు, దైవజనుని వెక్కిరిస్తున్నారు. అందుకే ఒక బైబిల్లో కథ, చిన్నపిల్లలు వచ్చి ఎలీషాని బోడోడా బోడోడా అని వెక్కిరిస్తూ ఉంటే ఎలుకబంటి వచ్చి చిన్నపిల్లని చూడకుండా మొత్తాన్ని తినేసిందంట. డోంట్ గో ఆఫ్టర్ ద అనాయింటింగ్. అభిషేకం వెనకాల పడబాక, అది చాలా ప్రమాదకరం. ప్రేమ దేని బిడ్డారా, నీకు ఒక సాక్ష్యం చెప్తాను. ఒక్కొక్క సాక్ష్యం చెప్తాను. ఒక మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక అతను రోజు కూడా ఆ దైవజనుడిని అసహించుకుంటా ఉన్నాడు. ఆడవాళ్ళు ఉన్నారని కూడా తెలియదు, కానీ ఆ ఆడవాళ్ళ ముందు కావాలంటే తాగేసి వచ్చి ఒంటెలు పోయటం, వాళ్ళ ముందు కాలుతో ఆ చర్చిని తనటం, ఇలాగా చేసినటువంటి వ్యక్తి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ దేని బిడ్డారా, అతను సాతానికి ద్వారం తెరిచాడు. కొన్ని రోజులకి హఠాత్తుగా చనిపోయాడు. మరణం వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు సాతానికి ద్వారం తెరవకుండా నీ నోటిని చాలా భద్రముగా చేసుకోవాలి. హల్లెలూయా. అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడబాక అని చెప్పండి. అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడబాక అని చెప్పండి. అందరూ చెప్పండి. అభిషేకానికి చూడండి, యేసుక్రీస్తుకి జరగబోయే తెలుసు అంట. చూడండి ఏం జరిగిందో. మళ్ళీ చదవండమ్మా. యోహాను సువార్త 18వ అధ్యాయము యేసు 4వ వచనం. తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఏం చేశారంట? వెనుకకు తగ్గి ఏం చేశారంట? నేల మీద వాళ్ళు పడలా.
దేవుడు నేనే అన్నప్పుడు అభిషేకం విడుదలైంది, అందరూ పడిపోయారు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, పడేది ఉందా లేదా? నీ కళ్ళు తెరవబడును గాక. ఆమె హల్లెలూయా. ఇటు పడొచ్చుగా, ముందుకు పడొచ్చుగా. ముందు పడితే మూతుపళ్ళు రాలుతాయి. పరిశుద్ధాత్మలో ఎటు పడినా ఏమీ జరగదు, తన దూతలు ఎత్తి పట్టుకుంటాయి. హల్లెలూయా. ఏంజల్స్ ఈజ్ దేర్. అభిషేకం ఉంది, అభిషేకం ఉంది. వాళ్ళు వెనక్కకు తగ్గి దేవుడు పడమని చెప్పాడా? రండ్రా ఊఫ్ అన్నాడు దేవుడు, పడమని చెప్పలా అని అన్నాడు. నేనే అన్నాడు. మీరు ఎదుగుతున్నటువంటి నజరేయుడైన యేసుని నేనే అన్నప్పుడు ఏమని జరిగింది చూడండి. వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఎవరు పడ్డారు? మళ్ళీ దాని ముందు ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎవరు పడ్డారు? అందరూ పడ్డారా? కొంతమంది పడ్డారా? అందరూ, ఎవ్రీబడి, అందరూ పడిపోయారంట. ద అనాయింటింగ్ యూ కెనాట్. అందుకే అభిషేకాన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేవు. నో, ఇట్ విల్ ఓవర్ఫ్లో. తట్టుకోలేవు. దాన్ని రకరకాల పేర్లు పెట్టాడు. తాగి వస్తున్నాడు చూడినా, ఎట్ట అంటున్నాడు చూడు, ఎట్ట అంటున్నాడు చూడు, ఎట్ట అంటున్నాడు. అది వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళ అభిషేకాన్ని వాళ్ళ విశ్వాసంతో అలా ఉపయోగిస్తున్నారు. కానీ కార్యం జరుగుతుందా లేదా? రక్షించబడుతున్నారు లేదా? అనేక మంది మార్పు చెందుతున్నారు లేదా? ఇది పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. రక్షణ వచ్చేది దేవుడి దగ్గర నుంచే. నువ్వు 100 మందిని రక్షించలేవు, వీళ్ళు 1000 మందిని రక్షిస్తారు. అద్భుతాలు అనేక 1000 మందిని రక్షిస్తాయి. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పడం కాదు, ఆ అద్భుతాలని ఎక్స్పీరియన్స్ చేయి, ఆ అద్భుతాలని చూడు, అప్పుడు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అసలు ఇజ్రాయేల్ నడిపించింది అద్భుతాలతో. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పండి ఆమేన్. అరే చెప్పట్ల హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. జెర్మయా చాప్టర్ 1 verse 5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడ మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను. తల్లి గర్భమందు రూపించబడమునుపే నేను నిన్ను ఎరిగి తిని, పిండము కాకముందే నీ గురించి తెలుసు, నీ పేరు కూడా తెలుసు నాకు. మేరమ్మ తెలుసు, మార్తమ్మ తెలుసు, యోహాను తెలుసు, ఇజ్రాయేల్ తెలుసు, అందరూ తెలుసు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందప్పుడు ఆమె సమూయేలుని దేని పెట్టి పిలిచాడండి? హలో, సమూయేలుని దేని పెట్టి పిలిచాడండి? పేరు పెట్టి పిలిచాడు సమూయేలుని. హల్లెలూయా. తల్లి గర్భమందు రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటే నేను నీ గురించి తెలుసు, నీ యొక్క చరిత్ర తెలుసు. అంటే నీ పేరు తెలుసా తెలీదా? నీకు సమస్య అంటే తెలుసా తెలీదా? నీకు గర్భం లేదని తెలీదా? నీకు అప్పులు ఉన్నాయని తెలీదా? నీ భర్త మారలేదని తెలీదా? నీ బిడ్డలు మారలేదని తెలుసా? నువ్వు వేదనలో ఉన్నావు తెలీదా? ఆయన సమస్తము చెప్పి ఆదరించే దేవుడు. పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఆదరించే పని. హల్లెలూయా. కుంగిపోయిన వారిని లేవనెత్తే పని. ఆమేన్. అందప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నీ చరిత్ర తెలుసు, నీ గురించి తెలుసు, నీ పేరు, నువ్వు జనములకు ప్రవక్త ఇర్మియా. అప్పుడు ఇర్మియాకు తెలియదు ఇర్మియా ఎవరో. ఇర్మియాకు తెలియదు ఇర్మియా ఎవరో. ఇర్మియాకి దేవుడు బయలుపరిస్తే తెలిసింది. ఏమని? ఈయన జనములకు ప్రవక్తని. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా ఏమన్నాడు తెలుసా? అవునా ప్రభువా, నేను జనములకు ప్రవక్తన. ఆమేన్ అనలా. అయ్యా నేను బాలుడనయ్యా. ఏమన్నాడు ఇర్మియా? చూడండి ఏమన్నాడు. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు శక్తి చాలదని నేను అనగా. దీన్ని ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అంటారు. ఏమంటారు?
దేవుడు తల్లి గర్భంలో పిండం కాకముందే నీ గురించి తెలుసు, జన్మలకు ప్రవర్తన దేవుడు చెప్తా ఉంటే అయ్యో ప్రభువా, అవునా ప్రభువా, నేను బాలుడను, మాటలాడకు నాకు మాటలు రావు. దేవుడు నువ్వు బలహీనుడు అని తెలిస్తే నిన్ను పిలిచాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఓడిపోతావని తెలిసే గెలిపించడానికి పిలిచాడు ఆయన. ఆమేన్. నువ్వు అప్పులో ఉన్నావని తెలిసి సముద్రం ఇవ్వడానికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. తల్లి గర్భమందు రూపించబడక మునిపే ఆయన కన్నులు నేను చూచినాయి. అందుకే ఈ వాక్యం ఈరోజు నువ్వు వింటున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ని ఎలా నడిపించాడు తెలుసా? అంతప్పుడు ఇశ్రాయేల్ని ఎవరు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేల్ని ఎవరు ఎన్నుకున్నారు? నాకేం తెలుసు, నాకు తెలియదు. ఎవరు ఎన్నుకున్నారు? నా ఇంటి పక్కన ఇశ్రాయేల్, నాకు తెలియదు అన్నట్టున్నారు. ఇశ్రాయేల్ని ఎవరు ఎన్నుకున్నారు? ఇశ్రాయేల్ని ఎన్నుకుంది దేవుడే. ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకున్నారండి? ఇప్పుడు నిన్నెవరు ఎన్నుకున్నారు? వినపట్ల ఇది కూడా చెప్పొద్దు, నేనేం చేయలేను. నిన్నెవరు ఎన్నుకున్నారు? ఎవరు పిలిచారు? ఎవరు రక్షించుకున్నారు? ఆ దేవుడు నేను అద్భుతాలతో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేల్ని ఎలా నడిపించాడు తెలుసా? రండి మీకు చూపిస్తా. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము. ఓ బోధకుడాన్ని కళ్ళు తెరవబడాలి రా. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8-9 వచ్చిన చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 26 verse 8-9. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలన మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించి ఈ స్థలమునకు మమ్మల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమును ఈ దేశమును మనకిచ్చెను. హల్లెలూయా. ఆయన అద్భుతాలతో తీసుకొచ్చాడంట ఐగుప్తు నుంచి. ఆయన సూచక్రియలతో తీసుకొచ్చాడంట ఐగుప్తు నుంచి. ఊరికే తీసుకురాలే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి చేర్చాడంట. అంటే మన దేవుడు నిన్న నేడు యుగములకు ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు ఇశ్రాయేలుని అద్భుతాలతో నడిపించిన దేవుడు, సూచక్రియలతో నడిపించిన దేవుడు ఈరోజు కూడా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మార్పు చెందనేవాడు. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్. పక్కన చెప్పండి, అద్భుతాలు నమ్మకపోతే, పక్కన చెప్పండి, అద్భుతాలు నమ్మకపోతే పో అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అరే చెప్పట్లు ఇటు చూడండి అమ్మ. హల్లెలూయా. అందరూ అద్భుతాలు నమ్మకపోతే, పేర్లు పెట్టి పిలిచేది నమ్మకపోతే పో అని చెప్పండి. నీ మాన నువ్వు అయితే నా దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు నడిపించిందంట అద్భుతాలతో. ఆయన బాహువు చాచి సూచక్రియలు చేస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చిందాక ఆయన అద్భుతాలు చేస్తానే ఉన్నాడు. దేవుడు మన్నాను కురిపించాడా? వినపట్ల మన్నాను కురిపించాడా? యోర్దాను నదిని పాయలు చేశాడా? ఎరుకో గోడలు కూల్చాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? వడగండ్లు ఇచ్చాడా? చెప్పండి బాబు, ఇచ్చాడే లేదా? మరి అప్పుడు ఈ అద్భుతాలు చేసింది ఎవరో అని చెప్పండి. పక్కన చెప్పండి, ఈ అద్భుతాలు చేసింది ఎవరో? మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుడు అద్భుతాలు చేస్తే ఆయన నిన్న నేడు యుగములకు ఏకరీతిగా ఉన్నాడంటే ఇప్పుడు చేయడా? అంతకంటే ఎక్కువ చేస్తాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. నువ్వు ఎంతగా ఫైట్ చేస్తావో నా దేవుడు అంతగా చేస్తాడు. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. నిన్ను కూర్చోండి చూడండి. అందుకే చూడండి యేసయ్య, అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే కర్ర తీసుకొని ఐగుప్తు రాజు ఎదుట కింద పడేస్తాడు. పాము అయిపోయిందా? అవ్వలేదా? అయిపోయింది. పాము అయిపోయిన తర్వాత ఐగుప్తులు కూడా కర్రలు తీసుకొచ్చి వాళ్ళు కూడా వేస్తారు, పాము వేస్తారు. కానీ మోషే కర్ర వాళ్ళ కర్రలు మింగివేసింది. హల్లెలూయా. ఆమేన్. ఇది అద్భుతమా కాదా? కర్ర పావుగా మారేది అద్భుతమా కాదా? ఏది నీ కర్ర కింద? దేవుడు ఏ సమయంలో ఏ అద్భుతము కావాలో పరిశుద్ధాత్మ ప్రకారంగా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం అందపడి, నీ విశ్వాసం అని చెప్పండి.
గట్టిగా అప్పుడు అద్భుతాలు చేసేది, అద్భుతాలు పొందుకునేది నీ విశ్వాసమే. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనుడి విశ్వాసం కూడా ఉంటుంది. దైవజనుడు చేస్తాడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, చేయాలా. శక్తి లేని సంఘం కానే కాదు, అద్భుతాలు లేని సంఘం కాదే. అది దేవుని దృష్టిలో లేదు అసలు. అది ఇంకోటి తెలుసా, అద్భుతాలు లేని సంఘము దేవుని దృష్టిలో లేదు. ఎందుకంటే ఆయన రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడా ఉన్నదే. హల్లెలూయా. అంతప్పుడు ఆమె రండి, ఇంకా రండి. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనము. సామ్స్ చాప్టర్ 77 వర్స్ 14. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. అది ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికాలో పెచ్చ మిరాకిల్ జరుగుతాయి. కుంటోళ్ళు లేచిపోతుంటారు, గుడ్డలు చూస్తూ ఉంటారు. వాళ్ళు నమ్ముతున్నారు, ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే ఎక్కువ కార్యాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ఎక్కువ నమ్మట్ల, ఎక్కువ అటాక్ చేస్తున్నారు. అందుకే దేవుని శక్తి కనుమరిపోతుంది సంఘాల్లో. ఎవరో వ్యతిరేకంగా లేరు, బయట వాళ్ళు కాదు, లోకస్తులు కాదు, దైవజనులే. సాతాను ఎక్కడో లేడు, మనలోనే ఫైట్ చేస్తున్నాడు. అయితే దేవుడు ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాడు, నేను అద్భుతాలు చేసే దేవుడిని. హల్లెలూయా. నేను ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడిని. హల్లెలూయా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాను, యుగములకు ఒకే రీతిగా ఉన్నాను. ఆమేన్. ఆయన మీ మధ్య అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. చదవండి, మళ్ళీ చదవండి. 77. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. హల్లెలూయా. అందరూ ఆమేన్. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పండి గట్టిగా. ఎంతమంది గట్టిగా మాట చెప్తున్నారో మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పండి. ఎనపట్ల తుప్పు వదిలిపోవాలి, నీ నోట్లో ఉన్న తుప్పు. చెప్పండి, ఆయన అద్భుతాలు చేసేవాడని చెప్పండి. అబ్బా సూపర్. హల్లెలూయా. ఆయన నిన్న అన్నప్పుడు ఆయన నిన్న నేడు యుగములకు అద్భుతాలు చేస్తాడు, చేయిస్తాడు. నేను నమ్ముతున్నా. ఈరోజు అద్భుతాలు చూచుదువు గాక. ఈ వారము అద్భుతాలు నీ ఇంట్లో జరుగును గాక. నీ బియ్యం ఎక్కువను గాక యేసునామములో. నీ ద్రాక్షరసం ఎక్కువను గాక యేసునామములో. నీ ఇంట్లో నూనె ఎక్కువను గాక యేసునామములో. నీకు లేమి అనేది నీ ఇంట్లో కనబడకుండా సూపర్ న్యాచురల్గా నీ గ్యాస్ కూడా ఎక్కువను గాక. ఇది కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి వాళ్ళని. ఈయన గ్యాస్ కూడా ఎక్కువ చేస్తారంట. మేము అందరు గ్యాస్ బండ్లు చేస్తామంటారా వాళ్ళు. ఆమె హల్లెలూయా. దేవుడు సంఘము ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆమె అందుకే సంఘానికి అన్నాడు, సంఘంతో అంటున్నాడు, పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు. అందుకే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నా, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధిస్తా. ఆమేన్. అరే బాబు నమ్మరా బాబు అని చెప్పండి గట్టిగా. అందరూ నమ్మరా బాబు అని చెప్పండి. చెప్పండి గట్టిగా, నమ్మరా బాబు అని చెప్పండి. పక్కన చెప్పండి నమ్మమ్మ అని చెప్పండి. ఓరకు వాళ్ళతో చప్పటి కొడితే అయ్యి భలే షేర్, కాపీ పేస్ట్ షేర్. మనోళ్ళే షేర్ చేస్తారు, ఇంకొకరు షేర్ చేయరు. ఒక దైవజనుడిని కించపరుస్తున్నాడు అంటే షేర్ చేసేది ఎవరో తెలుసా? మనోళ్ళే. సాతాను వాడుకుంటుంది ఎవరో తెలుసా? మనోళ్ళే. ఈ దైవజనుడిని చూడు ఎంత బోగస్సో. నీకు తెలుసా బోగస్ అని? పక్కన చెప్పు, నువ్వు చూసావా? హల్లెలూయా. ఆమె మీకు నెక్స్ట్ చూపిస్తా చూడండి. రండి, ఇంకా రండి, ఇంకా నా ముందుకు రండి, ఇంకా ముందుకు వెళ్దాం. యోహాను స్వార్త 14 వచ్చును. యోహాను స్వార్త 14 వచ్చును. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు, నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతాడో
వాడును చేస్తాడు. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని. హల్లెలూయా. అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ విశ్వాసం ఉందా లేదా? అద్భుతాలు లేవని మాట్లాడే వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటే అద్భుతాలు చేస్తాడంట. ఎలాంటి కార్యాలు చేస్తాడంట? యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. మళ్ళీ చూడండి ఆ వాక్యము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వినండి జాగ్రత్తగా. నేను చేసిన క్రియలు నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడును చేస్తాడు. అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదో వాళ్ళకేమి లేదు, విశ్వాసం లేదు, నమ్మట్లేదు. ఆమె అదప్పుడు ఆమె కొంతమంది పుండ్లు ఉన్నారు మన సంఘాల్లో. అమ్మో, వాళ్ళతో డేంజరు. అందుకే అంటాడు కదా, పులిసిన పిండితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ పులిసిన పిండి మొత్తంతా ఏమవుతుందంట? శత్రువు ఎక్కడో లేడు, సంఘాల్లో ఉన్నాడు శత్రువు. తెలుసా నీకు? ఒక ఆయన అద్భుతాలు నమ్ముతాడు, ఒక ఆయన అద్భుతాలు నమ్మడే లేవు. ఊరుకో. నేను ఒకప్పుడు నేను కూడా అట్టా అనుకునేవాడిని. ఇదిగో ప్రత్యక్ష సాక్షిని. డీజేఎస్ దినకర్ గారి మీటింగ్లో పేర్లు పెట్టి పిలుస్తామంటే ఓకే, ఇవన్నీ ఒట్టిదే, ఇదంతా బోగస్, ఇదంతా రాంగ్, ఇదంతా అబద్ధాలు. అలా చూస్తుండగా మా డాడీ సంఘంలో ఉండి ఆమె పేరు పిలిచాడు. ఓయమ్మ, గుండె రాయి అయిపోయింది. అప్పుడు మా సంఘములో మా డాడీ సంఘంలో ఉండే ఒక ఆమె పెదోర భర్తలో, అప్పుడు భర్త చాలా పడక మీద ఉన్నాడు. అయితే ఆమె పేరు చెప్పి ఆమె జీవితంలో జరిగేదంతా చెప్పేశాడు ఆయన. నేను షాక్ అయిపోయా. అక్కడితో ఆగిపోలే. అయినా నమ్మాలా మనం అందరు ఎక్కడో ఉంటుంది కదా, కొంచెం మనలో ఉంటుంది ఏదో. ఏంటిది అది? చెప్పండి. నువ్వు చెయ్యు, చేసేవాడిని చేయనీయు. నువ్వు నమ్మేవాడిని నమ్మవు. ఇలాంటి నేచర్ భారతదేశంలో చాలా ఉంది. నువ్వు చెయ్యు, నువ్వు నమ్మవు, నువ్వు చేసేవాడిని చేయనీయు. ఏదైనా కొత్త దొంగ బోధకుడు, ఏంది కాలు ఇట్టట్టు అంటున్నాడు, ఏంది చెయ్యి ఇట్టట్టు అంటున్నాడు, ఏంది తలెట్ట, నీకు ఎందుకయ్యా పక్కన, నీకు ఎందుకయ్యా అనండి. ఆయన 100 ఆత్మ రక్షిస్తున్నాడు, నువ్వు రక్షిస్తున్నావా? ఇలా డబ్బు కోసం వ్యతిరేకంగా మాట్లాడితే 100 షేర్లు వెళ్తాయి, 100 షేర్లకి డబ్బులు వస్తాయి, వ్యూస్ వస్తారు. అబ్బో, ఇంతమంది వ్యూస్. అది ఆయన సెలబ్రిటీ. ఎట్లా సెలబ్రిటీ? రాంగ్ సెలబ్రిటీ. అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడబాక, చాలా 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 డేంజరస్. జాగ్రత్త. ఆయన అంటున్నాడు ఇక్కడ, చూడండి, ఇక్కడ ఈ వాక్యం మీకు అర్థమవుతుంది కాదు. చూడండి, నేను ఏ క్రియలు చేశానో నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడు నాకంటే గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేయాల్సిన సంఘము అద్భుతాలు లేవని కూర్చుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం యేసయ్య చెప్తున్నాడు, చెప్పట్లేదా? ఇది యేసయ్య చెప్పిన మాట. చూడండి ఒకసారి మళ్ళీ. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచిన వాడు చేయును. యేసయ్య దయ్యాలు వెళ్ళగొట్టాడా? గట్టిగా చెప్పండి. వెళ్ళగొట్టేదా? ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము వెళ్ళగొట్టకూడదా? యేసయ్య కుంటివారు లేపాడా? ఇప్పుడు మనం లేపొచ్చా? ఆయన యందు విశ్వాసం ఇస్తే లేపాలా? హల్లెలూయా. గుడ్డివారికి చూపునిచ్చాడా? చనిపోయిన వారు లేపడా? నువ్వు ఆయన యందు విశ్వాసం ఇస్తే నువ్వు కూడా లేపాలా? హల్లెలూయా. ఆమేన్. ఇంకేం చేయాలంట? వాటికంటే మరి గొప్పవి అసలు మొదలే లేదు అనుకుంటే దానికంటే గొప్ప కార్యాలంట. అంతప్పుడు అసలు మొదలే లేదనుకుంటే మనలో చాలామంది కూడా మందిరికి ఏదో వస్తారు, నామకార్థంగా వస్తారు. వచ్చామా, కూర్చున్నామా, బైబిల్ పట్టుకున్నామా, చప్పట్లు కొట్టామా, హల్లెలూయా, పాస్టర్ గారు ఏదో చెయ్యేస్తారు, వేస్తున్నాము. కొంతమంది వాడుక పత్తి ఆదివారం పాతి చెప్పుకోవాలి. ఏం ప్రార్థన వరకు వచ్చి నుంచుంటారు, అంతే చేయాలి, అంతే వాళ్ళ మీద. ఏం కావాలన్నమాట చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి అవుతున్నా వృద్ధాలకు చేసేగా తల మీద వాళ్ళని. అది ఎలా అయిపోయిందంటే, ప్రార్థన అనేది వాళ్ళకి ఎలా అయిపోయిందంటే నామకార్థం.
నువ్వు ఎప్పుడైతే అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేసి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుంటావో అప్పుడు అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని విశ్వసించిన దాన్ని ఏం చేయాలా? ప్రతి ఆదివారం మందిరికి వచ్చినప్పుడు ఈరోజు నా జీవితం మారిపోద్ది, ఈరోజు నా కుటుంబం మారిపోద్ది, ఈరోజు నా పరిస్థితి మారిపోద్ది అని ఎప్పుడైతే విశ్వసించి వస్తావో ఆయన కంటే గొప్ప కార్యాలను చూస్తావు. ఆమేన్. అంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఎక్స్పెక్టెంట్ హార్ట్తో రావాలి, అంటే ఎక్స్పెక్టేషన్తో రావాలి. ఊరకొచ్చి కూర్చుంటే ఏం జరగదు నీకు. ఈరోజు ఈ వాక్యం చెప్తుండగా నాకు ఈ రోగం పోవాలి, ఈ వాక్యం చెప్తుండగా నా తలనొప్పి వెళ్ళిపోవాలి, ఈ వాక్యం చెప్తుండగా నా బీపీ నార్మల్ అయిపోవాలి, ఆయన ప్రార్థన చేస్తాను, ఆయన సాక్షి ప్రార్థన చేయించుకుంటాను, ఈ షుగరు ఇన్ని సంవత్సరాల నుంచి నార్మల్ అయిపోవాలి. ఎప్పుడైతే అలాంటి ఆశతో దేవుని మందిరికి వచ్చి 2 చేతుల పైకెత్తి ఆరాధిస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతము చోటు చేసుకుంటుంది. కానీ నువ్వు ఎలా అవుతున్నావు తెలుసా? ఏమి వెళ్దాంలే చర్చికి, బైబిల్ పట్టుకొని ఊరక చర్చి అంటారు. ఏముంది చర్చిలో అంటే వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా? అందుకే అట్టే దెమ్మసక్కలాగా ఉన్నారు వాళ్ళు. మీరు చాలా మంచివారు, మీరు అందరూ కూడా మంచి రాను దెమ్మసక్కలు కాదు మీరు. ఈరోజు సంఘాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే వచ్చామా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఆమేన్ అనగానే ఇలా ఆమేన్ అనగానే వెళ్ళిపోతాడు రెడీగా, బైబిల్ పట్టుకుని రెడీగా ఉంటాడు. ఆమేన్ ఇంగ్లేడు కలుపురుగో. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. హల్లెలూయా. ప్రతి సండే నువ్వు దేవుని దగ్గరికి ఆశగా. ఈరోజు ఈ వారం అంతా నన్ను ఈ రోగం బాధించింది, ఈరోజు మందిరానికి వెళ్తున్నా, ఈ రోగం పోవాలా, ఈ వ్యాధి పోవాలా, ఈ అప్పు పోవాలా. ఎప్పుడైతే నువ్వు ఆశతో వస్తావో దేవుడు అప్పుడు ఆ సంఘములో అద్భుతాలు స్టార్ట్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అద్భుతాలు నమ్మకుండా, అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఊరకొచ్చి కూర్చొని వెళ్తున్నావంటే అది నామకార్థ జీవితం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి హల్లెలూయా. శిష్యులకు ఏం చెప్పాడు తెలుసా యేసయ్య? చూద్దాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన్ని పిలిచిన శిష్యులు, ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో ఏమన్నాడు చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి గాబా పిలిచాడు. అందరూ 12 మంది, ఓ శిష్యులారు ఇట్రండి. ఏమన్నాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. వీళ్ళు ఏం చేయాలంట? అపవిత్రాత్మను ఏం చేయాలంట? చెప్పండి బాబు, గట్టిగా చెప్పండి. అపవిత్రాత్మలను, హలో వెనకాల ఉన్నారు చెప్పాలి. అందరు చూడాలా, ఇటు చూస్తున్నారు, ఎందుకు వస్తారు? చెప్పండి. అపవిత్రాత్మలను, అందరు చెప్పండి. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలా? ఏది అపవిత్రాత్మ? నిన్ను మళ్ళుంచేసేది వ్యాధి ఒక అపవిత్రాత్మ, పాపం ఒక అపవిత్రాత్మ. వాటిని మందిరంలో ఏం చేయాలా? వెళ్ళగొట్టాలా యేసు నామములో. హల్లెలూయా. ఇంకేం చేయాలంట? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచాలంట. ఆమేన్. వారికి అధికారం. ఆమేన్. ఈ 12 మంది ఏం చేయాలంట? అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలంట, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచాలంట. ఎవరు? ఈ 12 మంది. అందులో హల్లెలూయా. ఈరోజు సంఘానికి కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 12 మంది మీద, అపోస్తుల మీద సంఘాన్ని కడుతున్నాడు. ఈ 12 మంది అపోస్తులు చేసిన కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు సంఘము చేయాలా చేయకూడదా? అంతకంటే గొప్ప కార్యాలు చేయాలా? ఆమేన్. గట్టిగా చెప్పండి. అపవిత్రాత్మ వెళ్ళగొట్టండి అని చెప్పండి. అందప్పుడు అపవిత్రాత్మలు, అంతప్పుడు దెయ్యాలు, దెయ్యాలంటే ఏంటో తెలుసా? రోగం ఒక దెయ్యము, కాలు నొప్పి ఒక దెయ్యము, నడువు నొప్పి ఒక దెయ్యము, తలనొప్పి ఒక దెయ్యము, పాపం ఒక దెయ్యము, నిన్ను తాగేటట్టు చేసే ఒక దెయ్యము. ప్రతిదీ అపవిత్రాత్మే. నీ శరీరాన్ని మల్లు చేసేది, రోగాలు పాలు చేసేది దేవుడు కాదు, సాతాను శక్తి. అది దాన్ని ఏం చేయాలా? వెళ్ళగొట్టాలా. ఎలాగా? యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆమేన్. బిడ్డ ఆమేన్. ఇంకా చూడండి 8వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. వీళ్ళకి ధమాకుందా లేదో తెలియదు కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఓ యేసుక్రీస్తు వారు అన్నాడు, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, నేను మీకు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి. హల్లెలూయా. దేవుడు యేసయ్య చెప్తున్నాడు, చెప్పట్లేదు దేవుడు వెళ్ళగొట్టమని.
దానికి మళ్ళీ మ్యూజిక్ పెడతారు బ్యాక్గ్రౌండ్. నాకు దాన్ని చూసినప్పుడు చాలా బాధేసింది. దెయ్యం బట్టి ఊగుతూ ఉంటే ఆడు మ్యూజిక్ ఆ మ్యూజిక్ వాళ్ళు ఎవరో కానీ నిజంగా చెప్తున్నా, వాళ్ళకి పరలోకంలో కాదు మంచి ప్లేస్ ఇస్తాడు దేవుడు, వాళ్ళకి మంచి ప్లేస్. మల మామూలుగా ఉండదు అది. పక్కన చెప్పడు, ఆ నమ్మకపోతే అంటే నువ్వు నమ్మకపోతే గట్టిగా చెప్పండి, నమ్మకపోతే గట్టిగా చెప్పండి, నమ్మకపోతే కామ్గా ఉండు. లేకపోతే ఉపవాసం చేసి ప్రార్థన చేయి, మోకాలు అయ్యా ఆ వ్యక్తిని రక్షించయ్యా అని ప్రార్థన చేయి. అప్పుడేమవుతుంది తెలుసా, నువ్వు మారిపోతే అద్భుతాలు చేసేవాడికి. హల్లెలూయా, నిన్ను మార్చా దేవుడు అద్భుతాలు చేసి. అందపండి, యేసయ్యా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు యుగ యుగములకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకవేళ ఆత్మతో దేవుని దెయ్యాలు వెళ్ళగొట్టపోతే ఆయన రాజ్యం వస్తుందా? ఈ వాక్యం అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. నేను నిశ్చయముగా దేవుని ఆత్మ వలన ఈ దెయ్యాలు వెళ్ళగొట్టకపోతే దేవుని రాజ్యం నీ యొద్దకు రాదు అని ఇక్కడ రాశాడు లేఖనాల్లో. అయితే ఒకవేళ దెయ్యాలు వెళ్ళగొట్టకపోతే దేవుని రాజ్యం వస్తుందా అంటే ఇప్పుడు ఆటంకాలు ఎవరో? దేవుని రాజ్యం రాకుండా చేస్తుంది ఎవరో? మళ్ళీ చదవండి ఆ వాక్యం. ఈ వాక్యం మీకు ఎక్కాల, నరనరాలు ఎక్కాలి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ దెయ్యాలు వెళ్ళగొట్టకపోతే దేవుని రాజ్యం వస్తారాదా? అది రాదు. ఆమేన్. అంటే ఇప్పుడు దెయ్యాలు ఎవరు వెళ్ళగొట్టాలా? ఎవరు కొట్టాలా? ఒక ఆయన అందరిపడి దెయ్యాలు ఎవరు వెళ్ళగొట్టాలన్నా? దెయ్యాలు ఎక్కడున్నాయి అందరిపడి దెయ్యాలు ఎక్కడున్నాయి? కొంతమంది దెయ్యాలు లేవు అంటారు కదా. ఒక ఆయన అన్నాడు, నేను బ్రదర్ ఏమీ నమ్మను బ్రదర్, దెయ్యాలు లేవు బ్రదర్, ఒకసారి కూర్చొని రాళ్ళ కొడితే తెలుస్తుంది నీకు. నేను దెయ్యాలు నమ్మను, దేవుడు నమ్మను. ఏ నమ్ముతా? ఏమో నమ్మను. గారి నీళ్ళు నిప్పు నమ్ముతా. ఏ నమ్ముతా? 5 పంచభూతాలు నమ్ముతున్నావు నువ్వు. దేవుడు ఉన్నాడా లేడా? నిజంగా ఉన్నాడా అన్నవారు గట్టి చెప్పండి. దేవుడు ఉన్నాడా లేడా? వినపట్ల ఆయన నిన్న నేడు యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడా లేదా? అప్పుడు అద్భుతాలు చేస్తే ఇప్పుడు చేయడా? ఇంకా చేస్తాడు చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతగా యుద్ధం చేస్తావో నా దేవుడు అంత ఎక్కువ చేస్తాడు. ఆమేన్. నువ్వు ఎంత ఓరాక్షన్ చేస్తావో నా దేవుడు అంతకంటే ఓరాక్షన్ చేస్తాడు. పక్కన చెప్పండి, నువ్వు ఎంత ఓరాక్షన్ చేస్తావో దానికి మైక్ తీసుకొని పరిశుద్ధుడిలాగా మందికి అద్భుతంగా లేవండి, నేను వీళ్ళని పంపిస్తా వాళ్ళని పంపించా. సడన్గా దేవుడు వచ్చి కానీ బొమ్మను కానీ లేపాడంటే ఎటువంటి పరిచయం గాడ్ పువ్వ అయిపోతాడు. ఇక అంత కోపం వస్తుంది నాకు, నీకు అర్థం కావట్లా. అలా గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ మిరాకిల్స్. చూడు, నీకు వాక్యాలు చెబుతాను, నేను మీకు మాటలతో కాదు. రండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 18 వచ్చినారు. మీరైతే నేను ఎవడనని చెప్పుకునుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. యేసుక్రీస్తు గురించి తెలియాలి అంటే, యేసుక్రీస్తు అద్భుతాలు నీకు తెలియాలంటే, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్యకారాలు చేసే దేవుడని, మాత్కారాలు చేసే దేవుడని నీకు తెలియాలంటే నీకు లోతైన సంబంధము దేవుడితో కలిగి ఉండాలా. అప్పుడు తండ్రి యేసుక్రీస్తు యొక్క కార్యాల గురించి నీకు రివీల్ చేస్తాడు. అంటే నీకు ఏముంది? కనెక్షన్ లేదు కాబట్టి దేవుని అద్భుతాలు చూడలేకపోతున్నా. ఎవరికి దేవుడితో సావాసం ఉంటుందో వాడు అద్భుతాలు చేస్తారు. పేతురు అన్నాడు, నా తండ్రి నా గురించి చెప్తే తప్ప
నీకు తెలియలేదు పేతురు, అందుకే నా తండ్రి నా గురించి చెప్పాడు. అందుకే పేతురు అన్నాడు, పేతురు నువ్వు ధన్యుడవు, నీ బండ మీద నేను నా మందిరాన్ని కడతా. హల్లెలూయా. ఎవరికైతే లోతైన సంబంధం ఉందో, ఎవరికైతే లోతైన దేవునితో సహవాసం ఉందో, ఎవరైతే అద్భుతాలు చేస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని చూపిస్తారో, ఆ సంఘమే నిజమైన దేవుని సంఘం. ఆ సంఘమే దేని మీద కట్టబడుతున్నట్టు? దేని మీద కట్టబడుతున్నట్టు? బండ మీద. మనమందరము కళ్ళు మూసుకుందాము, ఈ వాక్యము చదువుకుందాము. ఆమేన్. పితా పుత్ర ఏం రాదాడా చెప్పండి, ఏం రాదాడా అని చెప్పండి. నీకు సంబంధం లేకుండా పితాపుత్ర పవిత్రాత్మ ఆమె అందరూ ఆమె మీకు శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక. అబ్బ భలే ఉంది ఈరోజు. నీకు ఏమీ రాదు. ఏమొచ్చింది? బూడిద వచ్చింది నీకు. మనందరం లేచి నుంచుందాము, ఈ పాట పాడుకుందాము. సాగిపోదును. ఏం రాదు నీకు దేవుడితో సంబంధం లేకుండా. హల్లెలూయా. అందరూ అప్పుడు పాటలు పాడినంత మాత్రాన ఏమీ రాదు. నీకు సంబంధం కలిగి ఉండి, దేవుడితో సహవాసం కలిగి ఉండి, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అప్పుడు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీ గొంతు బాగా ఉంటుంది, మా మంచి గొంతు, మా మంచిగా వచ్చి మాకు పాస్టర్ గారి సండే మైకి లేదు, నేను రానుపో రాబాకపో. ఎవడు నత్తం? నీకు నత్తం. నేను అలిగా, నేను మూతి వంకర పెట్టుకున్నావు, ఇంకో వంకర తిరుగుద్ది నీ జీవితం కూడా. ఈరోజు సంఘాల్లో ఏం కావాలో తెలుసా? మైక్కులు కావాలా, సాపెత్తరు, చైర్లు ఎత్తరు, టెంట్లు తీరు. ఏం కావాలా? స్ట్రైట్గా మైక్ కావాలా. మైక్ ఉంటేనే నువ్వు ఏది చేస్తానని దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చాప్ ఎత్తినా, ఒకటి ఏది చేసినా, ప్రేమ దేవుని పెట్టారా, నువ్వు ఏది చేసినా ఆయనకు చూస్తున్నాడని గమనించి చేస్తే నిన్ను దేవుడు ఇచ్చిస్తాడు. ఆమేన్. ఆమేన్. లేదు ఈరోజు నాకు పార్టీ లేదు, పాస్టర్ గారు ప్రార్థన లేదు, అందుకే నేను మన సంఘంలో ఎంటర్టైన్ చేయను. ఈరోజు మన మధ్యలో జోసఫ్ గారు వచ్చారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమవుతుంది? ఏమి రాదు. అది దేవుడితో సంబంధం కలిగి ఉండి నువ్వు ఏ మూలన కూర్చున్నా దేవుడిని దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడిని లేవనెత్తుతాడు. ఈరోజు సంఘములో పేర్లు కావాలా? మా పేరు చెప్పాలా పాస్టర్ గారు? నేను అంతిచ్చా, ఎంతిచ్చా, 1,00,000 కోట్లు ఇచ్చా, అది దేవుని దృష్టిలో కరేపాకంటే తక్కువే. అక్కడ చెప్పండి, దేవుడిచ్చిన దానికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. అది నీ పేరు. ఈరోజు కరుణాకర్ గారి సండే రోజున మనకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. అప్పుడు ఆయన ఏం రాదు, దేవుడు మెల్లగా పుడుతాడు, కింద తుస్సని పోతుంది. మళ్ళీ తర్వాత బండ మీద కట్టబడే సంఘము దేవునితో సహవాసము కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆ సంఘములో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు. అది నిజమైన దేవుని శక్తిని చూపించే సంఘము. ఆ సంఘము యేసు నామములో ఏ అద్భుతం చేసినా అది దేవుని అద్భుతమే. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక ఆమెనింది, పాస్టర్ గారు మీ సంఘంలో 2 గంటలు అవుద్ది పాస్టర్ గారు, నాకు బీపీ ఉంది పాస్టర్ గారు, నాకు షుగర్ ఉంది పాస్టర్ గారు. పాస్టర్ గారు నువ్వు వచ్చేది ఎన్ని గంటల పాస్టర్ గారు? 11:30కి. నువ్వు ఎన్ని గంటలకు అయిపోవాలా? 1 గంటకల్లా అయిపోవాలి. అబ్బా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. నువ్వు తొందరగా మీ సంఘం ఏంటో లేట్ అవుద్ది. లేట్ అవుద్ది అంటే తొందరగా రా, తొందరగా వచ్చి చూపించు, అప్పుడు తొందరగా కంప్లీట్ అవుద్ది. ఆమేన్. అందరూ ఆమేన్. అందరూ ఆమేన్. కొంతమంది నైట్ షోకి వెళ్తారు సినిమాలకి. ఎన్ని గంటలకు అవుద్దండి?
ఎన్ని గంటలకు అవుద్ది? రాత్రి అవుద్ది. అప్పుడు చీకటి పడదు, ఎందుకంటే సినిమా చూస్తున్నారు కాబట్టి అప్పుడు చీకటి పడదు. అప్పుడు ఎంత టైం అయినా పర్వాలా. అదే మందిరం కొంచెం లేట్ అయిందంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. లెగుస్తారు, గడియారం చూస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, మనుషులు చూస్తారు, వాళ్ళ మొక్కలు చూస్తారు, ఈయన మొక్కలు చూస్తారు. నువ్వు ఏకాగ్రత పెట్టాల్సింది వాళ్ళ మొక్కల మీద కాదు. వాళ్ళ మొక్కల్లో ఏమి లేదా, నీ పక్కన మొక్కల ఏమి లేదు. యేసయ్య మొక్కములో ఆయన తేజస్సు చూస్తే నీ మొహం వెలుగుద్ది. హల్లెలూయా, నీ మొహము వెలుగునుగాక. అందరూ ఆయన మందిరంకి వచ్చినప్పుడు గట్టి చెప్పండి. ఆయన మందిరంకి వచ్చినప్పుడు అందరు గట్టి చెప్పండి. ఆయన మందిరంకి వచ్చినప్పుడు మొబైల్ ముఖం కాదని చెప్పండి. అందుకని మొబైల్ ముఖం చూస్తే నీ ముఖమే కనపడుద్ది. అందుకని పక్కన ఉన్న ముఖం చూస్తే జుట్టు ముఖం కనపడుద్ది. చెప్పండి బాబోయ్, అందపండి హల్లెలూయా. అందుకని వెనకాల మొహం చూస్తే నీరసం వస్తుంది. యేసయ్య మొహం చూస్తే నీ మొక్కలో చిరునవ్వు వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని వెతకాల. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈడు పడ్డాడా, ఈడు కూస్తున్నాడా, ఈడు కింద పడ్డాడా, ఏదైనా జరిగిందంటే చాలా అందరూ ఏదో రోబోట్ తిరుగు చూడు, ఈడ బై హల్లెలూయా యేసు నామములో అంటే ఈ పొందుకో, మనం ఈ వాక్యాలు పొందుకో. అందుకే మన జీవితాలు అద్భుతాలు జరగట్లే. దేవుడి మాటలను రిసీవ్ చేసుకుంటే ఈ రోజు నుంచి నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ఏకాగ్రత దేవుని వైపు ఉండాలా. ఆమేన్. అందప్పుడు ఆమేన్. హల్లెలూయా. అందరూ పాస్టర్ గారు బైబిల్లో పేర్లు పెట్టి పిలిచాడా? పిలిచాడా? రండి, ఇప్పుడు మీకు చూపిస్తా వరుసగా. రండి. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత పరలోకము నుండి ఆగండి. యెహోవా దూత పరలోకము నుంచి అబ్రహామా అని అతని పిలిచెను. దూత పిలుస్తుంది పేరు పెట్టి. హల్లెలూయా. అందబడి దూత పిలిచాడు. అందరు చెప్పండి, దూత పిలిచింది పేరు పెట్టి. దూతకు తెలుసు నీ పేరు. ఇప్పుడు చెప్పండి, ఒక దైవజనుడి పేరు పెట్టి పిలిస్తే రాంగా? దూత ఏమంటుంది? మరి బెల్ల ఉంటుంది అక్కడ చదవండి. యెహోవా దూత పరలోకము నుంచి, ఇక్కడ నుంచి భూమి నుంచి కాదంట. ఇప్పుడు నీలో నుంచి కూడా దేవుడు పేరు పెట్టి పిలిస్తే తప్ప. ఇక్కడ చూడండి, పరలోకం నుంచి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుని స్వరం వింటున్నాడా వింటలేదా? అబ్రహాముకి పేరు ఎట్లా తెలుసు? అబ్రహాము పేరు దూతకి ఎలా తెలుసు దేవుడు చెప్పకపోతే? ఇప్పుడు చెప్పండి, మన మధ్యలో మార్తా గారు ఉన్నారు, నడుము నొప్పితో ఉన్నారంటే కరెక్టా కాదా? వినపడట్లా. మార్తా ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? మార్తా నడుము నొప్పి ఉందా? రాంగ్. మళ్ళీ దానికి పెద్ద ఎక్స్ప్లెనేషను. మా పక్కన వాలంటీర్ వీళ్ళు ఉంటారు. దేవుని అద్భుతాలు నమ్మలేకపోతే నోరు మూసుకోరా బాబు. డోంట్ టాక్ అగ్నెస్ట్ మిరకిల్స్. ఇక్కడ అబ్రామా అని దేవుడు పిలిచాడా పిల్లలేదా? దూతకు ఎలా తెలిసింది? ఇప్పుడు చెప్పండి, దూతలు పేర్లు పెట్టి పిలుస్తాయి. హల్లెలూయా. ఇంకా చూపిస్తా చూడండి. నెక్స్ట్ నేను ఓన్లీ పేర్లే చూపిస్తా మీకు ఈరోజు. మీ కళ్ళు తెరవబడింది కాక. మోషేని పిలిచాడు. చూద్దాం ఎవరు పిలిచాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనము. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట, మండుచున్న పొదను చూచుటకు మోషే ఆ తట్టు వచ్చుట చూచి దేవుడు ఆ పొద నడుము నుంచి మోషే దేవుడు ఆ పొదమ నడుము నుంచి ఏమని పిలుస్తున్నాడు? మోషే అతనిని పిలిచెను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవుడు మోషేని పేరు పెట్టి పిలిచాడా పిల్లలేదా? చెప్పండి బాబాయ్, పిలిచాడా పిల్లలేదా? అసలు మోషే చరిత్ర అంటే తెలుసా? ఒకటి చంపొచ్చాడు. మోషే హంతకుడు. ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు మోషే. అంటున్నాడు,
ఆ పొద నడుము నుంచి మాట్లాడుతున్నాడు, ఆ మండుచున్న పది నుంచి మాట్లాడుతున్నాడు. మోషే మోషే, ఒక్కసారి గింగురనింది మోషేకి. నా పేరు ఈయనకెట్ట తెలుసురా బాబు? ఈ భూమి మీద ప్రతీదీ ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయనకి స్పష్టముగా కనబడుతుంది. ఆమేన్. ఈరోజు సదానంద గురించి తెలుసు, జయరామ్ గురించి తెలుసు, రాహేల్ గురించి తెలుసు, గురువు గురించి తెలుసు, జానీ గురించి తెలుసు, రేణుకా గురించి తెలుసు, వంశీ గురించి తెలుసు, ఆయనకు అందరి గురించి తెలుసు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ గురించి కూడా తెలుసు అని చెప్పండి. నా అప్పుల బాధ తెలుసా? తెలుసు. నా సమస్య తెలుసా? తెలుసు. నా పాపం తెలుసా? తెలుసు. ఆయన స్టిల్ క్షమించి ప్రేమిస్తున్నాడంటే అది నీ గొప్పతనం కాదు, నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు పడిపోతావని తెలుసు బ్రదర్, ఓ సిస్టర్, నువ్వు పడిపోతావని తెలుసు, అయినా నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చే వారిని త్రోసి వేసే దేవుడు కాదు, హత్తుకొని ముద్దాడి ప్రేమించి లేవనెత్తే యేసయ్య, మన యేసయ్య. ఆమేన్ అన్నప్పుడు ఆమె అందరూ అబ్రాహాముని పిలిచాడా? అబ్రాహామునేమో దూత పిలిచింది, రైట్? మోషేనేమో దేవుడు పిలిచాడు. ఎవరు పిలిచాడు? గట్టిగా అప్పుడు ఎవరు పిలిచారు? నెక్స్ట్ రండి, మీకు ఇంకోటి చూపిస్తా. సమూయేలు ఎవరు పిలుస్తారు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. సమూయేలుని పిలిచెను. యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకొనుమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలుని పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొనుమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము. 3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాడు. నా పేరు ఎవరు పిలుస్తున్నారు రా బాబు? నువ్వు కన్ఫ్యూజ్ అయితే నోరు మూసుకో. పక్కన కన్ఫ్యూజ్ అయితే నోరు మూసుకో. వ్యతిరేకంగా మాట్లాడబాక. అయితే 3 సార్లు పిలిచాడు. ఇక్కడ సమూయేలు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ గారు మీరు నన్ను పిలిచారా సార్? లేదయ్యా, నేను పిలవలేదయ్యా. 2వసారి వెళ్ళాడు, పిలవలా. 3వసారి పిల్లలా. 4వసారి గంభీరమైన స్వరంతో 2 సార్లు మాట్లాడుతున్నాడు దేవుడు. చూడు ఏమని మాట్లాడుతున్నాడు. అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా 2 సార్లు పిలుస్తున్నాడు. 4వసారి హల్లెలూయా. సమూయేలు భయపడిపోయాడు. నా పేరు ఈయనకెట్లా తెలుసప్పా? తల్లి గర్భమందు నాజీరు చేయబడినప్పుడే నీ గురించి తెలుసు. నువ్వు ప్రతిష్ఠించబడినప్పుడే నీ గురించి తెలుసు. నాకు నిన్ను చూశాను, నీ సేవ చూశాను. అయితే నీ గురించి రహస్యాలు చెప్పడానికి ఈరోజు నేను నీకు ప్రత్యక్షమై నా స్వరాన్ని వినిపిస్తున్నాను. సమూయేలు అని పేరు పెట్టి పిలిచాడు మన దేవుడు. హల్లెలూయా. పాపులు పిలుస్తాడా? ఈ ప్రశ్న మీ అందరికి ఫీజులు ఎగురుద్ది. పాపులు పిలుస్తాడా? పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సుంకాన్ని వసూలు చేసే సుంకపు గుత్తదారుడు అంటారు. దీని ట్యాక్స్ కలెక్టర్. హీ వాజ్ అ గ్రేట్. ఆయన ఎలాంటి ట్యాక్స్ కలెక్టర్ అంటే చండాలుడు, భయంకరుడు. అందరి దృష్టిలో ఈడెప్పుడు కింద పడతాడా అని చూస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన ఏ చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు?
అక్కడ లక్షల మంది జనాలు ఉన్నారు. అందరూ పండి, లక్షల మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? పైకి చూసి ఏమన్నాడు చూద్దాం. ఏమన్నాడు చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఈయన చెట్టు మీద ఉన్నాడని యేసయ్య గట్ట తెలుసు. ఒకరు చెప్పండి, ఈ చెట్టు మీద ఉన్నాడని యేసయ్య గట్ట తెలుసు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య చూస్తున్నాడా? యేసయ్య అందరం చూస్తున్నాడా? ఒకరు చెప్పండి, నిన్ను చూస్తున్నాడని చెప్పండి. హలో, ఒకరు చెప్పండి, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన మరుగైంది ఏది కూడా లేదు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఆయన కనులెత్తి ఏమన్నాడు చూద్దాం. జక్కయ్య, ఒరే పేరు పెట్టి పిలిచాడండి. ఓ జక్కయ్య, త్వరగా దిగుము, త్వరగా దిగయ్యా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపుల పేరు పెట్టి పిలుస్తాడా? పిలుస్తాడు ఆయన. మీకు ఇంకా చూపిస్తా. ఒక ఆయన చెట్టు కింద కూర్చొని వస్తుంటాడు. ఆ చెట్టు కింద కూర్చుండే ఆయన అంటాడు, యేసయ్య నువ్వు చెట్టు కింద కూర్చునేది కూడా నేను చూశాను అంటాడు ఆయన. చూడండి ఒకసారి నతానియేలు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త. నువ్వు ప్రార్థన చేస్తావా లేదా ఆయనకి తెలుసు. పాస్టర్ గారికి అబద్ధం చెప్తున్నా కూడా తెలుసు ఆయనకి. ఆయన అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని. నెక్స్ట్ నతానియేలు అన్నాడు, నా గురించి నీకు అట్ట తెలుసయ్యా. ఓ బోధకుడా, నా గురించి నీకు అట్ట తెలుసయ్యా. అప్పుడు యేసయ్య చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. నతనేలు ఆయనను అడుగగా, నతానియేలు నా గురించి నీకు ఎలా తెలుసని అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే, ఫిలిప్పు ఒక 2, 3, 4 గంటల క్రితం పిలవ మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి తిని. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నతానియేలు ఎవరు చూశారంట? ఏ చెట్టు కింద. ఒక చెట్టు పేరు కూడా చెప్తున్నాడు. ఇంక దేవుని ఎదుట మరుగైంది ఏదో ఉందా? అప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, ప్రార్థన చేసుకున్నా పాస్టర్ గారు. ఆయనకి తెలుసు. పక్కనప్పుడు ఆయనకి తెలుసు. చెప్పండి బాబు, ఆయనకి తెలుసు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు. ఆయన దగ్గర మరుగైంది ఏది కూడా ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను ఫిలిప్పు పిలవక మునిపే, ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నక మునిపే నేను నిన్ను చూచి తిని అని వేసి చెప్పగానే నతానియేలు చల్లగా అయిపోయాడు. అమ్మ ఊరే నాయన. అప్పుడు నతానియేలు ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని. ఎందుకోని అప్పుడు ఏసే అంటే ఏమంటే భలే ఏసే అమ్మంటే కౌంటర్ ఎత్తాడు. భలే మంచి ఏసయ్య. చూడండి ఏమన్నాడు. ఏమన్నా అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూస్తావా? హల్లెలూయా. వీటికంటే ఏ కార్యాలు చూస్తావంట? అంటే నా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. నతానియేలు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడే నీ జీవితంలో కూడా చూశాడు. ఆ బాధ చూస్తున్నాడు, ఆ చెట్టు కింద ఉండే చూస్తున్నాడు, ఆ ఇల్లు చూస్తున్నాడు, ఆ బాత్రూమ్ చూస్తున్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కూర్చొని
ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేది కూడా నీ మూలుగు తెలుసు, నీ ఏడ్పు తెలుసు, నీ బాధ తెలుసు, నీ మొర తెలుసు. ఆయన అన్నీ చూస్తున్నాడు. అయితే ఆయన చూసి ఊరుకుండేవాడు కాదు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నతానీయుల జీవితంలో దేవుడు చెప్తున్న మాట, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని ఏ మాట అయితే చెప్పాడో అదే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నేను చూసిన దేవుడే చెప్తున్నాడు, నీవు ఇప్పుడు దాకా చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. ఈయన చూపించాను చూసారా, పేర్లు పెట్టి పిలవటం తప్పనే బదులు బైబిల్ ఎతికితే ఈయన చాలా కనపడతాయి నీకు ఇస్తున్నామలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అయితే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఎవరో తెలుసా? మంచోడు కాదు, ఆయన హత్య చేసేవాడు, క్రైస్తవులు హింసించేవాడు. ఎవరో తెలుసా బైబిల్లో? సౌలుని ఏమన్నాడు తెలుసా? చూడండి, సౌలుని ఏం పెట్టి పిలిచాడు? ఆఖరి మాట చెప్పి ముగిచేస్తా నీకు. మత్తయి సువార్త, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా 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 సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకగా. అప్పుడు సౌలు అనుకోవచ్చుగా, నా పేరు ఈయనకి ఎట్ట తెలుసు? నాకు అన్నీ తెలుసు అంటాడు దేవుడు. హల్లెలూయా. సౌలా ఎలాగ నన్ను హింసిస్తున్నావు? నేను ఎప్పుడు హింసించానయ్యా? నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసినచ్చినట్టు కాదా? ఏ బిడ్డల్ని ఏ దైవజనుడిని హింసిస్తున్నావో నువ్వు దైవజనుడిని హింసించట్లే, నీ దేవుడిని హింసిస్తున్నావు. జాగ్రత్త. ఏ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో నువ్వు ఆ దైవజనుడి కోసం మాట్లాడతలే, ఆ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు. జాగ్రత్త. సౌలుతో అంటున్నాడు, సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, నా పేరు నీకట్ట తెలుసయ్యా? నువ్వు హింసించిన రోజు నుంచే నాకు తెలుసు, నువ్వు మాట్లాడిన రోజు నుంచే నాకు తెలుసు. ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు ఎవడవయ్యా? అసలు నా పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎంతగా నువ్వెవడవయ్యా? అప్పుడు యేసయ్య చక్క చెప్తున్నాడు చూడండి. ఆయన నేడు నీవు హింసించుచున్నావే ఆ వాళ్ళ దేవుడిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసుని నువ్వు హింసించుచున్నావే, నువ్వు మాట్లాడుతున్నావే వ్యతిరేకంగా, వాళ్ళ దేవుడిని అయ్యా నేను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సౌలుని పేరు పెట్టి పిలిచాడా? అబ్రాహాముని పేరు పెట్టి పిలిచాడా? చెప్పట్లా. అబ్రాహాముని పేరు పెట్టి పిలిచాడా లేదా? మోషేని పేరు పెట్టి పిలిచాడా? సమూయేలుని పేరు పెట్టి పిలిచాడా? చెప్పాలి గట్టిగా. జక్కీని పేరు పెట్టి పిలిచాడా? నతానీయేలుని చూశాడా? సౌలుని పిలిచాడా? మరి ఎంతమంది పేర్లు పెట్టి పిలిస్తే నీ పేరు ఎందుకు పిలవడు? ఒక మాట చూపించి నేను మీకు మీ జీవితాన్ని షేక్ చేసే మాట చూసి నేను ముగిస్తా. ఆయన అంటాడు, నీ పేరు నాకు తెలుసు. వాక్యంలో అంటాడు ఆయన, నీ పేరు నాకు తెలుసు. ఎక్కడుందో తెలుసా? అందరూ రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. హల్లెలూయా. అలా అన్నా పెద్దనా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన సొంత గొర్రెలకు ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని నేను
ఎరుగుదును, వాటి పేరు పెట్టి నేను పిలుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి 10:3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆమేన్. ఇంకా చదవండి నెక్స్ట్. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా. అందమా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడా పిలవడా? అయిపోయిలా, మొత్తానికి ఆన్సర్ వచ్చేసిలా. ఒక్క ఆన్సరే, ఒకే ఒక వాక్యం. ఆయన గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే ఆయన పేరు నిన్న నేడు యుగ యుగములకు మారనివాడు, ఒకటే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. నతానియేలు చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాటికంటే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడేవాడు నీ పేరు తెలుసు. ఇర్మియా గురించి చెప్పినవాడు నీ పేరు తెలుసు. ఈరోజు నీ చరిత్ర మార్చడానికే నేను రక్షించుకున్నాడు. నీ చరిత్ర మార్చడానికే నిన్ను ఎన్నుకున్నాడు, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అయితే ఆయన స్వరం వింటే నీ పేరు ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ నా దేవుడు, మన దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ అట్మాస్ఫియర్లోకి నేను యేసుక్రీస్తు నామములో అద్భుతాలు విడుదల చేస్తున్నా, అద్భుతాలు విడుదల చేస్తున్నా, ఆశ్చర్యకారాలు విడుదల చేస్తున్నా. నీ భవిష్యత్తు మారిపోబోతుంది, నీ చరిత్ర మారిపోబోతుంది, నీ కుటుంబ పరిస్థితి మారిపోబోతుంది. నీ అప్పులు సమృద్ధిగా మార్చబోతున్నాడు, నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, నీ భర్తని మార్చబోతున్నాడు. నా దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు కాదు, అంతేకాదు నా దేవుడు పేరు మాత్రమే కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. నేను సిగ్గుపడనివ్వడా. ఒకవేళ వ్యాధి గుండా వెళ్తున్నావా, ఒకవేళ బాధ గుండా వెళ్తున్నావా, ఒకవేళ రోగం గుండా వెళ్తున్నావా, అయితే చెప్పు, నా నజరేయుడైన యేసు నామములో ఈ వ్యాధి నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఎస్, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. నా నజరేయుడైన యేసు నామములో ఈ బీపీ ఉండటానికి వీలేదేసయ్యా, ఈ షుగర్ ఉండటానికి వీలేదేసయ్యా, ఈ చికెన్ ఉండటానికి వీలేదేసయ్యా. ఈ పాపం ఏ అపవిత్రాత్మని ఎప్పుడైతే వెళ్ళగొడతావో దేవుని రాజ్యం నీ కుటుంబంలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అందపండి, నా యేసయ్య. అందరూ చెప్పండి, చేయి పైకెత్తి, నా యేసయ్య నేడు రేపు యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నవాడు, అనువాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారాలు చేసేవాడు. నా జీవితంలో నా యేసయ్య అద్భుతాలతో నడిపించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి యేసయ్యకి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నుంచుందాం ఒక నిమిషం అందరం కూడా.